పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ తో పాటు మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి సోదరిని కుమారుడు జీవన్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ లో చేరేందుకు మంతనాలు చేస్తున్నట్లు టాక్. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్, మరోవైపు ఘర్ వాపసీకి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇక ఎంపీ ఎన్నికల వ్యూహంపై మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల స్ట్రాటజీ ఎట్లా ఉంది? థ్యాంక్ యూ యశోద. కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ స్థానాలను, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన ఆశావాల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్స్ కూడా స్వీకరిస్తుంది. ఇది ఒకవైపు ఉంటే, మరొక వైపు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం పైన కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రత్యర్థులు, బలమైన ప్రత్యర్థులు బరిలో ఉండకుండా ఉండడానికి ఒక స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షణ తెరపీదికి తీసుకొచ్చి తెలిసింది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చేరికలకు అధిష్టానము గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చాలా రోజులు తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతగాని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ సంబంధించిన ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి బంధువు మన్నే జీవన్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరి చేరికలే కాదు మరికొంతమంది కూడా చేరికలు ఉన్నట్లు గాంధీ భవన్కు సంబంధించిన వర్గాలు కూడా చెప్తున్నాయి. మరొకవైపు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది. ఆ వీక్ ఉన్న సెగ్మెంట్లలో బలమైన క్యాడర్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చేవేల కావచ్చు, జహీరాబాదు, నగర్ కర్నూలు ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణను ప్రయోగిస్తుంది. ఇప్పటికే ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో కూడా సత్సంబంధాలు కావచ్చు, మంతనాలు కూడా సాగిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలే ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఈసారి గెలవాలంటే కంపల్సరీ బలమైన నేతలను బరిలోకి దింపాలి ఒకటి. మరొక వైపు క్యాడర్ కూడా బలంగా ఉండాలి. అదేవిధంగా ప్రత్యర్థులు కూడా బలహీనపరచాలనేది కూడా, ప్రత్యర్థి పార్టీలలో కూడా బలహీనంగా వీక్ చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళినట్లు తెలుస్తుంది. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తూనే మరోవైపు గర్వాపిసి కూడా కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. మొన్న పీఈసీ సమావేశంలో కూడా ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలామంది కష్టపడ్డారు. కానీ ఎన్నికల సమయంలో, అంటే వారం రోజుల్లో ఎన్నికలు ఉన్న సమయంలో చాలామంది పార్టీ వీడడం జరిగింది. అంటే కొంతమంది టికెట్లు రాక పార్టీ పెడితే మరికొంతమంది ఇతర నాయకులు, పార్టీలో టికెట్ వచ్చిన నేతలు కావచ్చు, అదేవిధంగా అంతర్గతంగా విభేదాల కారణంగా పార్టీ వీడాల్సి వచ్చింది. అలాంటి నేతలు మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సూచించినట్లు తెలిసింది. అందులో భాగంగానే మొన్న రీసెంట్గా పీసీ సమావేశం గాంధీభవన్లో జరిగినప్పుడు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంటే గతంలో పార్టీ వీడిన వాళ్ళు కాకుండా మొన్న రీసెంట్గా ఎన్నికల సమయంలో పార్టీ వీడిన నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్నికల షెడ్యూల్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయిన తరుణంలో కావచ్చు, ఎన్నికల సమయంలో కావచ్చు, ముందు అంటే ఇంకొక వారం 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి అనే సమయంలో కావచ్చు, అలాంటి సమయంలో ఎవరైతే పార్టీ వీడారో, క్షణికావేశానికి లోనై పార్టీ వీడినవారు వాళ్ళందరినీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే కాంగ్రెస్కు సంబంధించిన నేతలను తిరిగి తీసుకోవాలి, సొంత గుటికి తీసుకురావాలి అనేది కూడా ఒక అభిప్రాయం జరిగింది. దానికి సంబంధించిన కూడా అంగీకారం కూడా జరిగినట్టు తెలిసింది. ఆ ఆపరేషన్ ఆకర్ష్ ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు గర్వాపేసి కూడా తెరలేపాలని చూస్తుంది. రేపో మాపో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ వీడిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి కూడా కసరత్తు కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఎలక్షన్ సంబంధించిన ఎన్నికల గెలుపు లక్ష్యంగా ఇలాంటి ఆపరేషన్ ఆకర్ష్ కావచ్చు, గర్వాపసికి సంబంధించిన అంశాలపైన ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అంటే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో అధికారం లేదు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే ఇతర పార్టీలకు వెళ్ళారు. అప్పుడు బీఆర్ఎస్ బలంగా ఉంది, అధికారంలో ఉంది, బీఆర్ఎస్లకు కొంతమంది వెళ్ళారు. కొంతమంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీలో కొంతమంది వెళ్ళారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కొంతమంది పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు కావచ్చు, లేకపోతే అప్పుడున్న అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగి కొంతమంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని అయితే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏఐసీసీ డైరెక్షన్ మేరకు ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్, మరోవైపు గర్వాస్పేస్కి పీసీసీ తెరలేపినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ చేరికలు ఉన్నట్లయితే మనకు దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవాలి యశోద.